వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం వైభవంగా నిర్వహించారు. నిత్య జీవితంలో యోగా సాధనను భాగంగా చేసుకుంటే మానసిక ప్రశాంతత, శారీరక శక్తి, సంతులనం దక్కుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్తో పాటు అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాండ్రంకి మురళీకృష్ణ శిక్షణలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 21వ తేదీ నుంచి జిల్లాలో 6500 ప్రదేశాల్లో యోగాసనాలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని, సామాన్యుల నుంచే కాక మత్స్యకారుల ప్రాంతాలు, పర్యాటక క్షేత్రాల్లోనూ పెద్ద ఎత్తున శిక్షణలు ఇచ్చామని, ప్రతి ఒక్కరూ యోగా సాధన అలవర్చుకుని ఆరోగ్యాంధ్ర వైపు సాగాలని అన్నారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడులను ఎదుర్కోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా కీలకమని పేర్కొన్నారు. పూర్వీకులు ఇచ్చిన యోగా అనే సంపదను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆరోగ్యమే నిజమైన ధనం, ఆరోగ్యాంధ్ర దిశగా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని మొత్తం ఒక 6500 6500 వెన్యూస్లో ఈరోజు ఇలాంటి ఈవెంట్స్, యోగా ఈవెంట్స్ మనం పెట్టడం జరుగుతుంది. బహుశా చాలా చోట్ల కంప్లీట్ కూడా అయి ఉంటుంది. బట్ కానీ ఇది లాస్ట్ 1 month మనం ఒక జర్నీ చూస్తే ఫిషర్మెన్ కోసం, మత్స్యకారుల కోసం ఒక 5000 మందితో ఒక యోగా, అలాగే టూరిజం స్పాట్స్ లో అరసవల్లి, కలిగపట్నం, కాళీగుండం, శ్రీకూర్మం ఇక్కడ యోగా పెట్టడం చాలా చాలా సంతోషం. ఇది దయచేసి అందరూ ఇంకా ఇక్కడికి ఆపకుండా ప్రతిరోజు 1/2 hour 45 minutes చేస్తూ దయచేసి ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి ఒకసారి అందరికీ ఇంటర్నేషనల్ యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు చెప్తూ సేవ తీసుకున్నాను. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతుంటే వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు బి శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె అనిత, నెహ్రూ యువ కేంద్రం ఉప సంచాలకులు వెంకటోజ్వల్, ఆయుష్ శాఖ వైద్యులు జగదీష్, యోగా శిక్షకులు, సాధకులు తదితరులు పాల్గొన్నారు. శనివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ్ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. శనివారం జ్యేష్ఠ బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వేడి ప్రసాద్ తెలిపారు. నర్సన్నపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య యువత పోరు బాట పోస్టర్ను ఆవిష్కరించారు. నర్సన్నపేట పట్టణంలోని
వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య యువత పోరు బాట పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించారు. ఉద్యోగం రాకపోతే నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. యువతను నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే యువత పోరు బాటలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని చైతన్య పిలుపునిచ్చారు. నేటి ముఖ్యమంత్రి ప్రచార ఆర్భాటంతో యోగా డే పేరిట సుమారు 3 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పుల్లోకి నెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారని, తన ప్రచారం కోసం 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల ఆదాయం కేటాయించడం దుబారా చేయడం ఆయనకే చెల్లిందని చైతన్య దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల నుంచి దూరం చేయడానికి పేర్లు మార్పు చేసి వాటిని అమలు చేయలేక మోసపూరిత విధానాలను అవలంబిస్తూ కూటమి ప్రభుత్వం కాలం గడుపుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో 1 సంవత్సరం తరువాత అధిక శాతం విద్యార్థులను అనర్హులుగా గుర్తిస్తూ ఆధారాలు మార్చి అనేక జిమ్మక్కులతో కొద్దిమంది ఖాతాలో 13,000 రూపాయలు వేయడం చంద్రబాబు మోసానికి పరాకాష్ఠని చైతన్య అన్నారు. ఈ కూటమి మోసపూరిత విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు అన్యాయమైపోతున్నారని, నిరుద్యోగులను నిలువెత్తు మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వైసీపీ యువజన ఉపాధ్యక్షులు మొంటాడ స్వరూప్, జిల్లా యువజన అధ్యక్షులు మార్పు పృథ్వీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, యువకులు, నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాంశాలతో నిరుద్యోగ యువకులకి అండగా ఏ విధంగా అయితే ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి మోసం చేసి వాళ్ళకి అప్పచెపుతామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వని వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పి ఈరోజు యువత అందరినీ కూడా వంచిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో యువత పోరు కార్యక్రమాన్ని జూన్ 23వ తేదీన సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ వద్ద భారీ సంఖ్యలో యువకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గత 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు దూరం చేయాలి, ఏ విధంగా ఆయన చేసిన మంచి పనుల నుంచి ఆయన మార్గం తీయాలనే క్రమంలో పనిగా పెట్టుకొని ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం కాలంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని సూపర్ స్టార్ చెప్పిన తల్లికి వందనం ఒక కార్యక్రమాన్ని అమలు చేయడానికి నానా పాటలు పడి మొన్నటికి మొన్న వాళ్ళు వేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆమ్దల్వలసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆమ్దల్వలసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా యోగా విశిష్టతను, శారీరక పటిష్టత ఏ విధంగా మానసిక ఆరోగ్యంనకు కారణమవుతుంది, ఆరోగ్య సమాజ నిర్మాణానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రేవతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెఏ రాములు, ముఖ్య అతిథులు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గీతా విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గుంటి గిరిధర్, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ రవి విద్యార్థులకు వివరించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కుమారి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు పి మోహన్ రావు, శరత్ కుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం పి రవికుమార్, ఉపాధ్యాయులు షేక్ షావలి, బిఏ శివరాజ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం కరపాడు టోల్ ప్లాజా వద్ద యోగా కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరపాడు వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కరపాడు టోల్ ప్లాజాలో సత్యానంద యోగా మాస్టర్ వారిచే ఎన్హెచ్ఏఐ సిబ్బంది మరియు టోల్ అండ్ ఐఎంటీ సిబ్బందికి యోగాసనాలు వేయించారు.
నిత్యం యోగా కార్యక్రమం తప్పకుండా చేస్తే మానవ జీవన శైలిలో ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన జీవితం గడపగలరని, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందగలరని, యోగా అనేది ప్రతి ఒక్కరూ జీవితంలో దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో NHAI PD దర్శి ప్రకాశ్, RESP సాహు, ప్రాజెక్ట్ మేనేజర్ సెంథిల్ కుమార్ మరియు VVKV ప్రసాద్, కమల్ కుమార్, టోల్ ప్లాజా మేనేజర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని GC హోం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలోని GC హోంలో బంకపల్లి సుమబాల మరియు తంగుడు జ్వాల ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోనంకి కృష్ణంనాయుడు, పొన్నాన దాలినాయుడు మరియు ఉన్న రంగనాథ్, రమణ సాహు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.